భారతీయుల ఇళ్లలో నిక్షిప్తమై ఉన్న పసిడిని దేశ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా మార్చేందుకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. బంగారంపై కేంద్రం త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. కేవలం 10 గ్రాముల బంగారం ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసేలా కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకురాబోతోంది. దీనివల్ల సామాన్యులకు తమ వద్ద ఉన్న బంగారంతో వడ్డీ పొందే అద్భుత అవకాశం ఉంటుంది. భారతీయుల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఈ అపారమైన సంపదను వెలికితీసి ఆర్థిక వ్యవస్థలో భాగం చేయటమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులకు సిద్ధమవుతోంది. బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయి విలువను బలోపేతం చేయటమే ఈ పథకం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా లభించబోతున్నాయి. భారతీయుల ఇళ్లలో నిక్షిప్తమై ఉన్న పసిడిని దేశ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా మార్చేందుకు మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. బంగారంపై కేంద్రం త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. కేవలం 10 గ్రాముల బంగారం ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసేలా కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకురాబోతోంది. దీనివల్ల సామాన్యులకు తమ వద్ద ఉన్న బంగారంతో వడ్డీ పొందే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. భారతీయుల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఈ అపారమైన సంపదను వెలికితీసి ఆర్థిక వ్యవస్థలో భాగం చేయటమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ కీలకమైన మార్పులను తీసుకురాబోతోంది. బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయి విలువను సైతం బలోపేతం చేయటమే ఈ పథకం వెనుక ఉన్న అసలైన ఉద్దేశంగా తెలుస్తోంది. డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా లభించబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. హలో అండి. హలో, నమస్కారం అండి. ప్రెసెంట్ చూస్తున్నామంటే జనరలీ అందరం కూడా ఎక్కువగా ఇండియన్స్ గోల్డ్ కొంటూ ఉంటాం. గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ తరహాలో చూస్తూ ఉంటారు. సో గోల్డ్ని ఇటు బ్యాంక్లో డిపాజిట్ చేసి వడ్డీని తీసుకోవడం అనే పాలసీని ప్రజలు అవలంబిస్తారు అనుకోవచ్చా అండి? ఇంతకు ముందు కూడా తీసుకొచ్చారండి, లేదనే పాయింట్ లేదు. ఈవెన్ గోల్డ్ డిపాజిట్ చేసుకొని 2.5% ఇస్తానని, బట్ అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు జనాల దగ్గర నుంచి. లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. రెండోది, గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది కదా, మీకు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది లాస్ట్ 3-4 ఇయర్స్ లో. అండ్ మార్నింగ్ కూడా నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఎవ్రీబడి వాంటెడ్ టు హోల్డ్ ద గోల్డ్ ఎట్ హోమ్ దాన్ గివింగ్ ఇట్ టు బ్యాంక్ అండి. ఎందుకంటే బ్యాంక్ ఇచ్చినప్పుడు మీ ఆర్నమెంట్ ని కరిగించి ఆ గోల్డ్ బార్ ని లోపల పెట్టుకుంటారు కాబట్టి పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ టు లుక్ ఎట్. దీన్ని డైరెక్ట్గా కూడా రూపీ వాల్యూ ప్రపోర్షనేట్తో పోలుస్తున్నారండి. హౌ ఫెయిర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్, ఎందుకంటే రీసెంట్గా ఇంపోర్ట్ డ్యూటీని కూడా పెంచింది గవర్నమెంట్. రైట్ నా ఇటువంటి ఒక పాలసీని తీసుకురావటం ఎలా చూడాలి? అంటే గవర్నమెంట్ ఒకే ఒక పాయింట్ చూస్తుందండి. కరెంట్ గా ఫారిన్ ఎక్స్చేంజ్ మూవ్మెంట్ మీకు తెలుసు కదా, మోడీ గారు కామెంట్ ఎందుకు చేశారంటే అదర్ దెన్ క్రూడ్ ఆయిల్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ చేస్తున్న ఐటమ్ గోల్డ్ అండి. ఇండియాలో కన్సంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇస్ టూ లార్జ్. అండ్ చాలా గోల్డ్ కూడా దేవాలయంలో కానీ ఇళ్ళల్లో కానీ పడున్నాయి, విచ్ ఇస్ నాన్ యూటిలైజ్డ్. మీకు తెలుసు చాలా మటుకు దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ద గోల్డ్. దీన్ని మనం మానిటైజ్ ఎలా చేయాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇది గోల్డ్ బార్ గా తయారు చేస్తే మీకు డిపాజిట్ లాక్ అయి ఉంటే దట్ కెన్ బి రీపర్పస్డ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ ని కంట్రోల్ చేయొచ్చని గవర్నమెంట్ ఉద్దేశం. ఎక్కువ టన్నుల బంగారం ఇటు భారతీయుల దగ్గర ఉంది అనేది ఎంతవరకు నిజమో, ఆ ప్రపోర్షన్స్ ఆఫ్ గోల్డ్ పీసెస్ అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. లైక్ రిచ్ హ్యాస్ మోర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ తరహాలో వాళ్ళకి ఏమైనా సడన్గా ఏమైనా జరిగితే వాళ్ళు అమ్మేయడానికో లేకపోతే అలా అటువంటి ప్రాపర్టీస్ని చూసుకుంటూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ పూర్ హ్యావ్ వెరీ లెస్. సో ఇలా చూసుకుంటే డెఫినెట్లీ ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉన్నాయో, గోల్డ్ ఎక్కువగా ఉందో, వాళ్ళు వడ్డీ కోసము బ్యాంకులో పెడతారని అనుకోవాలండి మనం? మీకు గోల్డ్ లోన్స్ ముత్తూట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు లిస్టెడ్ అన్లిస్టెడ్ చాలా ఉన్నాయి. గోల్డ్ ఈస్ మోస్ట్ పాపులర్ లోన్ ప్రొవైడర్ మీకు అక్రాస్ ది ఇండియా చూస్తుంటే. మొత్తం 30 crores పాపులేషన్ అంటే కుటుంబాలు ఉన్నాయండి. 30 crores కుటుంబాలు ఉన్నాయి. 24 crores హౌసెస్ ఉన్నాయి ఇండియాలో యాజ్ పర్ ది గవర్నమెంట్ రికార్డ్స్ సర్వే ప్రకారము. అండ్ ఈ ప్రతి ఇంట్లో కూడా మినిమం 40 grams to 100 grams గోల్డ్ ఉందండి. ఇట్స్ హ్యూజ్ గోల్డ్. గోల్డ్ లేకుండా మన ఇళ్ళలో ఎవ్వరు లేరు. వెరీ జెన్సీ ఏమన్నా
క్యారీ చేయకపోవచ్చు కానీ వాళ్ళు కూడా బేర్ మినిమం 10 to 20 గ్రామ్స్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు. యావరేజ్ ఇన్ హౌస్ హోల్డ్ ఈస్ అరౌండ్ 60 to 80 గ్రామ్స్ ఉందంట. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లార్జ్. దట్ ఈస్ అ రియాలిటీ ఆల్సో. మీరు చూసుంటే గోల్డ్ స్కీమ్ లో, గోల్డ్ లోన్స్ లో మీకు అడ్వర్టైజ్మెంట్స్ అంత రేంజ్ లో చేస్తున్నారంటే మీరు ఆలోచించవచ్చు. Correct. లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇస్ లేయింగ్ ఇన్ ఇండియా now, బట్ ఇట్ హ్యాస్ టు బి రీపర్పస్డ్. గవర్నమెంట్ ఆలోచిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ. బట్ డిమానిటైజేషన్ డిఫికల్ట్ అనుకున్న వాడిని చేసి చూపెట్టారు మోడీ గారు. వీ డోంట్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యా ట్రూ. సో దీన్ని అంటే మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ సేమ్ ఇట్లాంటి ఒక క్రైటీరియా వచ్చింది, బట్ జనాలు అంతగా దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు అని. సో రైట్ నౌ జనాలు ఓన్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఎలాంటి ఎక్నాలెడ్జ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందనుకోనండి? ఐ థింక్ ఆర్నమెంట్ ని కరిగించకుండా రీపర్పస్ చేయగలరా అనేది పాయింట్. బట్ అది వెరీ డిఫికల్ట్ థింగ్ విచ్ దే వాంటెడ్ టు డూ. చూద్దాం మళ్ళీ జనాలు ఎలా మూవ్ అవుతారో తెలియదు. ఎందుకంటే గోల్డ్ లోన్ అందరూ డిపాజిట్ లాకర్ లో పెడుతున్నారు, లోన్ తీసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు కదా, దానికి రీపర్పస్ ఏం లేదు. లైన్ ఎంత గోల్డ్ ఓన్లీ దే ఆర్ గెటింగ్ ద లోన్. గవర్నమెంట్ అలా వస్తుంది, పాలసీ చేంజెస్ ఎలా తీసుకొస్తారు చూస్తారు. బట్ కరెంట్ కండిషన్ లో వెరీ డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అండి, వెరీ డిఫికల్ట్ ఇంప్లిమెంట్. వెరీ ఫ్యూ మీరు అన్నట్టు అల్ట్రా రిచ్ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, కానీ మనలాంటి సామాన్య జనాలు ఎవరు యూజ్ చేసుకోలేరు. మనం చూసుకుంటే రత్నాకర్ గారు రైట్ నౌ కూడా అమ్మటానికి వెళ్ళినప్పుడు ఆ వాల్యూస్ అనేది డిఫర్ అవుతూ ఉంటాయి. ఎస్పెషలీ కేడిఎం మీద ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటారు, గోల్డ్ వాల్యూ. సో బ్యాంక్లో డిపాజిట్ చేయడంలో కూడా ఈ కేడిఎం గోల్డ్కే ఎక్కువగా ఉంటుంది వాల్యూ అనేలాగా కూడా రూల్స్ తీసుకొస్తారనుకోవాలండి? ఆల్రెడీ ఇచ్చారండి. బిఏఎస్ హాల్ మార్క్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ టుడే. ఆ బిఏఎస్ హాల్ మార్క్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి వాల్యూ ఎక్కువ వస్తుంది. బిఏఎస్ హాల్ మార్క్ లేకపోతే వాల్యూ తగ్గిపోతుంది. అండ్ ఇట్స్ ప్యూరిటీ లెవెల్ వాట్ దే హ్యావ్ టు డూ. సో బిఏఎస్ హాల్ మార్క్ ఉన్న నగలకు మాత్రమే మీకు ఆ వాల్యూ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదండి. ఎనీబడి హ్యాస్ టు బి కాషన్. గవర్నమెంట్ పట్టుకొచ్చిన స్టాండర్డ్ కాబట్టి. ఈ రిస్క్ మిడిల్ క్లాస్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే తీసుకోవాలని 99%, అట్లీస్ట్ 80 to 90% విల్ నాట్ టేక్ అండి. మిడిల్ క్లాస్ విల్ నాట్ టేక్ దిస్ రిస్క్. సో టెంపుల్ జ్యువెలరీ మీరు ఏదైతే చెప్పారో అన్యూజ్డ్ జ్యువెలరీ ఎక్కువగా ఉందని, సో వాటిని గవర్నమెంట్ ప్రాఫిటబుల్ బిజినెస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా అండి? గవర్నమెంట్ ప్రాఫిటబుల్ బిజినెస్ కాదండి, రీపర్పస్ చేస్తే. ఇంపోర్ట్ చేయకుండా ఈ గోల్డ్ బార్ ని ఇప్పుడు గోల్డ్ షాపులు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు గోల్డ్ తయారు చేసి మనకు అమ్ముతారు. దే డోంట్ నీడ్ టు ఇంపోర్ట్ న్యూ గోల్డ్. ఎగ్జిస్టింగ్ గోల్డ్ ని రీపర్పస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందని చూస్తున్నారు గవర్నమెంట్. సో రొటేషనల్ వే. సో అంతే ఈ పద్ధతిని అంటే టెంపుల్లో ఇందాక మీరు చెప్పినట్టు ఆ అన్యూజ్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా బ్యాంక్స్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవాలండి? అంటే మనోభావాలు, డెఫినెట్లీ ఉంటుంది. సెంటిమెంట్స్ ఆల్రెడీ కొద్ది గోల్డ్ పెట్టారండి మీకు తిరుపతి రామాలయం. మేము విన్నాము, యాక్చువల్ రియాలిటీ మనకి తెలియదు. దే పుట్ లాట్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ దిస్ టెంపుల్స్ ఇన్ ద మన ఎస్బీఐ అందులో పెట్టి వాళ్ళకి గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ కింద ఇంతకు ముందు ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారండి. ఫిక్స్డ్ డిపాజిట్ గోల్డ్ కూడా ఇచ్చారు. చాలా మంది వేస్తూ ఉంటారు కదా నగలు అవన్నీ కూడా దేవుడికి. అది ఆల్రెడీ జరిగింది. మీరు పాత రికార్డ్స్ తిరిగిస్తే కనిపిస్తుంది మీకు. అయితే మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్లో ఒకసారి ఆలోచిస్తే గోల్డ్ని ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో పెట్టిన తర్వాత వాళ్ళు వడ్డీని తీసుకుంటూ ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ దే నీడ్ ద గోల్డ్ బ్యాక్. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవా, లేకపోతే దే హ్యావ్ టు గో త్రూ లాట్స్ ఆఫ్ పేపర్ వర్క్? సో దాని గురించి కూడా ఏమైనా ప్రామిసెస్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకోవాలండి? ఏముంటుందండి, ఇట్ ఇస్ లైక్ అవర్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మనం ఇప్పుడు మనం ఇంకా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం, తీస్తాం కదా సేవింగ్స్ అకౌంట్. ఇప్పుడు యూపీఐ అంత కామన్ అయిందో గోల్డ్ కూడా అంత కామన్ ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే గోల్డ్ స్టాండర్డైజ్ చేస్తున్నారు కదా చాలా మటుకు. సో ద సేమ్ థింగ్ విల్ రిమైన్ అండి, ఇట్ విల్ నాట్ చేంజ్. విత్ దాట్ మీరు గోల్డ్ని కరిగిస్తారు అని చెప్పారు, బట్ జనరలీ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో ప్లెయిన్ గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి, గోల్డ్ కాయిన్స్ కంటే ఎక్కువ జ్యువెలరీ, దాంతో పాటు ఉన్న స్టోన్స్, ఆ ఆభరణాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. సో ఆ వేస్టేజ్ అనేది ఎక్కువగా మళ్ళీ లాస్ కిందకే మిడిల్ క్లాస్ చూసే అవకాశం ఉందనుకోవాలా? డెఫినెట్లీ అందుకనే అన్నాను మీకు 90% ఒప్పుకోరండి అని చెప్తున్నాను నేను మీకు. ఇది అంత ఈజీ కాదు. బట్ మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈవెన్ 3%, 5%, 10% ఆఫ్ ది గోల్డ్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ అండ్ రెడ్యూసింగ్ అవర్ ఇంపోర్ట్ టు దట్ ఎక్స్టెంట్. ఇట్ ఈస్ అ గుడ్ స్టాండ్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి. మన వాళ్ళు ఎవరు చేయరు. ఓకే. సో పార్ట్ ఆఫ్ ఇట్ గోల్డ్ డిపాజిట్ చేసి వడ్డీ తీసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ గోల్డ్ కావాలి అంటే హౌ విల్ బి ద ప్లాన్ అండి? గోల్డ్ ఇస్తారా ఆర్ ఎల్స్ క్యాష్? గోల్డ్ బారే వెనక్కి వస్తుంది మీకు. గోల్డ్ బారే వెనక్కి వస్తుంది. దే డోంట్ గివ్ క్యాష్. ఓకే. సో దీనికి సంబంధించిన స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందనుకోవాలండి, బికాస్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఎస్పెషలీ.
Definitely, and I think policymakers are good. What they bring, they understand psychology. To the AI ద్వారా they know a lot of information and they don't need to be bothered. They come with the good standards. సో సింప్లిఫైడ్ లైఫే చేస్తారు వీళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ ఇది సక్సెస్ఫుల్ అయితే, అంటే ప్రీవియస్ టైం అవ్వలేదు కాబట్టి ఈసారి సక్సెస్ఫుల్ అయితే రూపీ వాల్యూ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఇది చూపించే అవకాశం ఉందనుకోవాలండి యాజ్ అ హోల్? చాలా తక్కువ అండి. మీకు గుర్తుందో లేదో, ఒకసారి రూపీ 95కి వెళ్ళి గవర్నమెంట్ తీసుకుని కొన్ని యాక్షన్స్ వల్ల 93కి వచ్చింది. మళ్ళీ 96కి వెళ్ళింది. యాక్షన్స్ తీసుకున్నా సరే, అంటే ఈ పాటికల్ 100కి వెళ్ళేది యాక్షన్ తీసుకోకపోయి ఉంటే. ఈ యాక్షన్ వల్ల మళ్ళీ రూపీ 100కి వెళ్ళకుండా 98, 99 దగ్గర రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో బై డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్, అంటే గవర్నమెంట్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవచ్చు అనే ఒక మేజర్ కన్సర్న్ అర్థమవుతోంది. సో ఇంపోర్ట్స్ నిజంగా తగ్గుతాయి అనుకోవాలా అండి, ఆర్ఎల్స్ వడ్డీ పెట్టి గోల్డ్ కొనడం కూడా అలానే ఉంటుంది కాబట్టి సేమ్ అది ఈక్వల్ రేంజ్లో కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? ఈక్వల్ తగ్గుతుందండి. ఈక్వల్ రేంజ్ లో కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఈ మధ్య కన్సంప్షన్ బాగా పెరిగింది. బట్ ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే మోడీ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇది లాట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది కాబట్టి చాలా మంది తగ్గించుకుంటారు. నేను తగ్గుతుందని అనుకుంటున్నాను. సో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో హిడెన్ ట్యాక్సెస్ ఇవ్వకపోవచ్చు కష్టం. లేవు. సో మరి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏమీ లేకుండా గోల్డ్ని పెట్టండి అంటే ఎంతవరకు ప్రజలు నమ్ముతారండి బ్యాంక్స్ని? మన బ్యాంకింగ్ సిస్టమ్ మనమే నమ్మాలి. నమ్మకపోతే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. రైట్. సో రైట్ నా, అంటే వాట్ డూ యూ థింక్ యాజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్? ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళి ఇట్లాంటి ఒక పాలసీ, అంటే ఇంకా ప్రెసెంట్ ఇంకా ఆలోచిస్తున్నారు కాబట్టి పాలసీ కనుక వచ్చేసిన తర్వాత వాళ్ళు బ్యాంక్లో పెట్టడం బెటరా లేకపోతే వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం బెటరా అండి? యాజ్ అన్ అనలిస్ట్ వాట్ యూ టెల్? దగ్గర ఉంచుకోవటం బెటర్, పెట్టుకోవటం బెటర్. అంటే మీరు అన్న ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తే ఫ్యూచర్ గోల్డ్ కొనుక్కుంటే వేరే విషయం. కానీ మేడం ఏం లేదు, గోల్డ్ ఈజ్ లైక్ ఆర్నమెంట్. నోబడి బైస్ ద గోల్డ్ బార్స్. ఇవాళ రేపు ఎవరు కొనట్లేదు. ఆల్రెడీ మీకు గోల్డ్ ఈటీఎఫ్ ఉంది కొనుక్కోవాలంటే, పేపర్ బేస్డ్ ఇది ఆపర్చునిటీ. ఎగ్జిస్టింగ్ ఆర్నమెంట్ ని మళ్ళీ గోల్డ్ బార్ చేసి దాన్ని పెట్టండి బ్యాంకులో అంటే పెట్టకపోవచ్చు. ఓన్లీ ఒక 5-10% పాపులేషన్ ఏమైనా యాక్ట్ అవుతుంది కానీ 90% పాపులేషన్ విల్ నాట్ యాక్ట్. ఎందుకంటే ఐ నో ఇన్ మై ఓన్ హౌస్ మై మదర్ అండ్ మై వైఫ్ డజంట్ చేంజ్ ద జ్యువెలరీ సో ఈజీలీ. వాళ్ళు వెళ్తే ఈ జ్యువెలరీ ఇచ్చి ఇంకో జ్యువెలరీ తెచ్చుకుంటారు. అంతకంటే జరిగేది ఏం లేదు అక్కడ. వాళ్ళు గోల్డ్ బార్ తెచ్చుకోరు, దాని మీద 2.5% ఇంట్రెస్ట్ ఇస్తా అంటే కూడా వెళ్ళరు. దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్. కరెక్ట్. సో 10 గ్రామ్స్ కనిష్ట పరిమితి అనే నిర్ణయం తీసుకున్నారు. అంటే దీన్ని కూడా మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేయడానికి తీసుకున్న ఒక బార్ లాగా చూసుకోవచ్చు అండి మనం? చూసుకోవచ్చు. సో డెఫినెట్లీ చూసుకోవచ్చు. ఇలా 10 గ్రామ్స్ పరిమితి ఇచ్చినా కూడా ఎవరు ఆసక్తి చూపించే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటారు. చాలా తక్కువ ఉంటుంది డెఫినెట్లీ. ఎవరన్నా బార్స్ కొంటే వాళ్ళు ఏమైనా పెడతారేమో తప్పించి, ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బార్స్ కొని పెడతారు పిల్లల పెళ్ళిళ్ళకని. ఎందుకంటే ఆ టైంకి నా కూతురికి ఏం కావాలో తెలియదు, కొడుకుకి ఏం కావాలో తెలియదండి. వాళ్ళు ఏమన్నా అక్కడ ఖాళీ కూర్చునే బదులు ఇప్పుడు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుందాం అంటే చేసుకోవచ్చు. ఫర్ దమ్ ఇట్స్ అ బిగ్ అడ్వాంటేజ్. అదర్వైజ్ నగలు తీసుకెళ్లి కరిగించి పెట్టడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అంటిల్ పీపుల్ రియలీ థింక్ డిఫరెంట్లీ దెన్ ఓన్లీ దే విల్. సో ప్రెసెంట్ ఈ బంగారం దిగుమతులు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించుకోవడం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందండి? అంటే ఆ భారం నిజంగా తగ్గుతుందా? కొద్దిగా తగ్గుతుంది. 5% కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. 5 to 8%. సో ఈ 5 to 8% ఇంపాక్ట్ ఎంత పాపులేషన్ ఈ స్కీమ్ను వాడుకుంటే తగ్గుతుందండి? 1% ఆఫ్ ది పాపులేషన్, దట్స్ ఆల్. యూ డోంట్ నీడ్ లార్జ్ నంబర్. ఓకే. సో రైట్ నా, పూర్తిగా మీరు అనలైజ్ చేస్తే ఈ సిచ్యువేషన్ని, వాట్ డూ యూ థింక్ యాజ్ అన్ అనలిస్ట్, వాట్ డూ థింక్ అబౌట్ దిస్ ప్లాన్ ఆర్ స్కీమ్? అటెంప్ట్ చేయాలండి. అటెంప్ట్ చేయకపోతే గవర్నమెంట్ ఏది అవ్వదు. డెఫినెట్లీ ఈచ్ స్కీమ్ లో ఎంతో కొంత డబ్బులు పెడతారు. సో దట్ ఆపర్చునిటీ ఈస్ ఆల్వేస్ బీన్ టేకెన్. డిమాట్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇండియాలో. బట్ 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత 2 crores నుంచి 24 crores మందికి వెళ్ళారు. దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఓవర్ నైట్. దాని వల్ల గ్రో జెరోడా అనేది గ్రో అయ్యి గోల్డ్ లోన్ అనేది స్టార్ట్ చేశారు. ఇట్ హెస్ ఆల్సో గ్రోన్ రియలీ బిగ్. టుడే గోల్డ్ డిపాజిట్ స్కీమ్, టుడే మన ఇద్దరు ఒపీనియన్ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ మేబీ ఆఫ్టర్ 5 years ఇట్ మే బికమ్ ఏ బిగ్ గేమ్ కదా. అందులో నా ఆర్నమెంట్ కొనుక్కునే బదులు గోల్డ్ బార్ కొని పడేసాం అంటే అది ఇంట్రెస్ట్ వస్తుంది, పెరుగుతుంది, డబుల్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే సావర్జిన్ బాండ్స్ ఈస్ ఎ గుడ్
story, Yeah. gold sovereign bonds actually. The same thing will happen with the gold bars also. It's a given one more opportunity. సో గోయింగ్ ఫాదర్ గోల్డ్ని ఒక ఆర్నమెంట్ లాగా చూడడం బెటర్ అనుకోవాలా, లేకపోతే యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గోల్డ్ బిస్కెట్స్ను తీసుకొని ఇట్లాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసి వడ్డీను రిటర్న్స్ తీసుకుండటం బెటర్ అనుకోవాలా అండి? అంటే వన్ ఆఫ్ ది అసెట్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ అ గుడ్ స్కీమ్ అండి. ఓకే. ఎందుకంటే గోల్డ్ యావరేజ్ గా 10 to 12% రిటర్న్ ఇచ్చింది, ఇంకో 2.5% గవర్నమెంట్ ఈస్ పేయింగ్. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. సో బ్యాంక్స్ గురించి ఇందాక డిస్కస్ చేసాము. నార్మల్గా లాకర్స్లో పెట్టాలంటేనే ఇండియన్స్ హ్యావ్ దిస్ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్స్ అబౌట్ బ్యాంక్స్, థెఫ్ట్స్, రాబరీస్ జరుగుతూ ఉంటాయి. సో వీటి గురించి కొంచెం భయం ఉంటుంది. అట్లాంటిది ఇంట్లో ఉన్న గోల్డ్ని బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత సడన్గా ఒక థెఫ్టో రాబరీయో జరిగితే హౌ ఇస్ గవర్నమెంట్ గోయింగ్ టు పే బ్యాక్ దాట్? అది మళ్ళీ వీళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది అనుకోవాలా? They are not going to hold the gold in the locker and it is being repurposed. It will be given to the gold జ్యువెలరీ చేసే వాళ్ళకి ఇస్తారు. వీళ్ళ దగ్గర కొద్దిగా రిజర్వ్ ఉంటుంది. మీరు ఇప్పుడు గవర్నమెంట్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ లాగా 5 to 10% గోల్డ్ ఉంచుకుంటే somebody want the gold back, they will give the gold back in the bar, but rest of the gold will go to the jewelers to repurpose it. అంతకంటే జరిగేది లేదు. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే లైక్ గవర్నమెంట్ బ్యాంక్స్ దేర్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎస్బీఐ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్కి డిఫర్ అవుతూ ఉంటాయి అనుకోవాలండి? ప్లేస్ సేమే ఉంటుంది. గవర్నమెంట్ విల్ నాట్ చేంజ్ 2 different rates. ఓకే. They don't change అండి. గోల్డ్ విషయంలో they can't do any change. సో రైట్ నా గ్లోబల్ టెన్షన్స్ చూస్తున్నాము, రూపీ వాల్యూ డిగ్రేడ్ అవుతుంది చూస్తున్నాము. విత్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ జనాలు నమ్ముతారా అండి ఈ స్కీమ్ని? జనాలు నమ్మి దేశం కోసము ఈ స్టెప్ తీసుకుంటారా? నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, డెఫినెట్లీ తీసుకుంటారు. మోడీ గారు ఫాలోవర్స్ కొంతమంది తీసుకునే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. ఆయన ఒక మాట ఇప్పుడు నేషనల్ మీడియాలో పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో అందరి నోట్లో, పర మనుషుల నోట్లో, మా మదర్ నోట్లో, మా ఆవిడ నోట్లో, అందరి నోట్లో అదే ఆయన మోడీ ఎందుకు కొనొద్దు అంటున్నారు అనే డిస్కషన్ వైరల్ అయిందా లేదా? అండ్ గోల్డ్ స్టాక్స్ అన్ని పడిపోయి మొత్తం వరల్డ్ వైజ్ మార్కెట్ ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ కూడా పెంచారు. ఎందుకు లేకుంటా వద్దన్నారు కదా మోడీ అని చెప్పేసి అట్లీస్ట్ ఈ 1 month మీకు డెఫినెట్లీ దేర్ విల్ బి డిప్ ఇన్ పర్చేజెస్ ఫర్ గోల్డ్ షాప్స్. రైట్. సో ఇంపోర్ట్ డ్యూటీ ప్రెజెంట్ పెరిగింది. రైట్ నా ఈ గోల్డ్ రొటేషనల్ సిస్టమ్ కనుక స్టార్ట్ అయితే వాల్యూ, గోల్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో మనం కొనే వాల్యూ కాస్త ప్రైస్ తగ్గే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే అలానే పెరుగుతూ పోతుంది అనుకోవాలండి? గోల్డ్ ప్రైస్ దీంతో సంబంధం లేదండి. ఇంటర్నేషనల్లీ గోల్డ్ ప్రైజెస్ ఎలా మూవ్ అవుతాయి, మన గోల్డ్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది. సో మన లోకల్ కన్సంప్షన్ తో దానికి సంబంధం ఏం లేదు. ఇంటర్నేషనల్ ప్రైజెస్ మన రూపీ ఇప్పుడు రూపీ 95 వెళ్ళింది కాబట్టి గోల్డ్ 1.56 lakhs వెళ్ళింది. అదే రూపీ 90 ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ 1.48 lakhs. జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నేషనల్ మూమెంట్. మన వాళ్ళు దానికి పెగ్ చేశారు, లోకల్ సప్లైకి పెగ్ చేయలేదు. సప్లై అండ్ డిమాండ్. ఓకే. సో కేవైసీ అండి, బంగారం డిపాజిట్ చేసే సమయంలో ఎలాంటి కేవైసీ రూల్స్ పెడతారు? రెగ్యులర్ బ్యాంక్ కేవైసీ, నథింగ్, నో డిఫరెన్స్. ఫైనలీ గోల్డ్ లోన్ తీసుకుని అదే కేవైసీ యూస్ చేస్తున్నారు కదా, మీకు డిఫరెంట్ అయితే యూస్ చేయట్లేదు. సో ఫైనలీ మీరేం చెప్తారండి అబౌట్ దిస్ పాలసీ అండ్ ద పీపుల్? ఇది ఒక అటెంప్ట్ అండి. మొన్న కూడా అన్నారు మోడీ గారు ఊరికే చెప్పడం కాదు గోల్డ్ కొనొద్దని, హీ హాస్ టు టేక్ సర్టన్ పాలసీ డెసిషన్స్ అన్నారు. ఫస్ట్ డెసిషన్ కేమ్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ కస్టమ్ డ్యూటీ, సో ఇట్ విల్ రెడ్యూస్ సన్ క్లబ్. సెకండ్ డెసిషన్ ఈ మే కమ్ విత్ దిస్ పాలసీ. అందుకనే దే ఆల్సో మీకు ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే ఇన్ఆర్గానిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ పీపుల్ ఐడియాలజీ. ఇప్పుడు మన ఇద్దరు చేస్తున్న ఇంటర్వ్యూ కూడా ఇట్ విల్ గో టు గవర్నమెంట్. దే విల్ ఆల్సో అబ్జర్వ్ వాట్ వి బోత్ వర్ డిస్కసింగ్, వాట్ ఈస్ ద గ్రౌండ్ ఒపీనియన్, అండ్ దే విల్ టేక్ ఎ డెసిషన్, దే విల్ ఇంప్లిమెంట్. సో ఎవ్రీ మానిటరీ పాలసీకి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ decision will add something to the kitty for them and it will help to reduce not a larger impact, at least a small impact is a good impact done by the government. Correct. So yes, thank you so much Ratnakar garu to join with us. ఎస్, మొత్తానికి గోల్డ్కి సంబంధించి ఒక పాలసీను తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తోంది. రీసెంట్గా హైదరాబాద్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్ట్గా ప్రజలను విజ్ఞప్తి చేశారు గోల్డ్ను కొద్ది రోజులు కొనకుండా ఉండాలి అంటూ కూడా ఆయన చెప్పిన అనంతరము ఈ రోజు మనం చూసాం కస్టమ్ డ్యూటీస్ మీద ఇప్పటికే ఏదైతే వాల్యూ ఉందో అది పెంచుతూ కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో రైట్ నౌ గోల్డ్ ప్రైసెస్ భారీగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విత్ దాట్ యాడింగ్ టు దాట్ ఒక కొత్త పాలసీను సైతం తీసుకొచ్చే విధంగా ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేస్తోంది. ఈ పాలసీలో మన దగ్గర
దగ్గర ఉన్న గోల్డ్ని డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వడ్డీ రూపంలో మనము ప్రాఫిట్ అందే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు గవర్నమెంట్ అయితే చెప్తోంది. సో దీన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ అస్ హోల్డ్ ఆర్నమెంట్స్ యాజ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఎక్కువగా కూడా మన దగ్గర ఆర్నమెంట్సే ఉంటాయి కాబట్టి వీటిని కరిగించి మళ్ళీ గోల్డ్ ఎన్ని గ్రాములు ఉందో అన్ని గ్రాములు మాత్రమే బ్యాంక్స్ తీసుకుంటాయి కాబట్టి అల్టిమేట్లీ మిడిల్ క్లాస్కి కాస్త లాస్ అని చెప్పాలి. ఎవరి దగ్గర అయితే ప్యూర్ గోల్డ్ ఫామ్ ఉందో, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, వీళ్ళకి ఇది కాస్త ప్రాఫిటబుల్ అయ్యే అవకాశంగా మనం చూడొచ్చు. సో ఎవరైతే గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకున్నారో అది కూడా ఇన్ రా ఫామ్ డైరెక్ట్లీ ఇలా గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి, గోల్డ్ కాయిన్స్ కానివ్వండి, వాళ్ళు డైరెక్ట్గా కనుక బ్యాంక్లోకి వెళ్ళి వీటిని డిపాజిట్ చేస్తే వాళ్ళు వడ్డీ రూపంలో నెల కూడా వడ్డీను ప్రాఫిట్ బిజినెస్ కిందకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బై దాట్ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న గోల్డ్ చైన్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ మాదిరిగా ఇంట్లో ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని మనం మనకి ఎవ్రీ మంత్ వచ్చే ఒక ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఆలోచన. మరి దీన్ని మిడిల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది, వాళ్ళు నిజంగా దీన్ని వడ్డీ కోసం బ్యాంక్లో పెడతారా లేదా అనేది దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి స్కీమ్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది మిడిల్ క్లాస్ పర్సన్సే. రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది, రికరింగ్ ఏదైతే ఉందో కావాల్సింది మిడిల్ క్లాస్ వాళ్ళకే కాబట్టి కనీసం 10 గ్రాములు గోల్డ్ ఉన్నా సరే ఖచ్చితంగా కూడా బ్యాంక్స్ తీసుకుంటాయంటూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో మినిమం గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. సో ఈ 10 గ్రామ్స్ గోల్డ్ని తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేస్తే రికరింగ్ ఏదైతే ఉంటుందో మనకి ప్రతిసారి కూడా ఎవ్రీ మంత్ మనకి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ లెక్క చూసి బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారా, లేకపోతే మన దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో వేస్టేజ్, స్టోన్ చార్జెస్ ఇవన్నీ పోతాయి కాబట్టి ఈ వేస్టేజ్ పోయి తర్వాత మిగిలే ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్కు మాత్రమే వడ్డీ పడుతుంది కాబట్టి దీన్ని ఒక వేస్ట్గా చూస్తారా మిడిల్ క్లాస్ అనేది ఇప్పుడు మేజర్ కన్సర్న్గా మారింది. పార్ట్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతోంది అనేది కూడా మేజర్ కన్సర్న్. ట్యాక్స్ రిడెంప్షన్స్ అనేవి ఉండబోవు అని అంటున్నారు రత్నాకర్ గారు. మరి ట్యాక్స్ రిడెంప్షన్స్ నిజంగా ఉండవా, లేకపోతే ఉండే అవకాశాలు ఉన్నాయా? ఈ స్కీమ్లో అందరూ కూడా గోల్డ్ను డిపాజిట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. బట్ కేవైసీ మాత్రం యాజ్ యూజువల్ ఏదైతే కేవైసీ ఉంటుందో అదే కేవైసీ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎస్బీఐ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రేట్స్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రతి బ్యాంక్ కూడా గోల్డ్ ఆధారంగా సేమ్ అదే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే గవర్నమెంట్ నిర్ధారిస్తుందో అదే ఇంట్రెస్ట్ రేట్తో వడ్డీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా తెలుస్తోంది. అయితే దిస్ ఇస్ అ ప్లాన్, ఇంకా దీన్ని అమలు చేయలేదు. అమలు చేసే ఆలోచన ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. రైట్ నౌ ఫారెన్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా పెరుగుతూ వస్తోంది కాబట్టి, రూపీ వాల్యూ పెరుగుతోంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తోంది. గోల్డ్ మానిటైజేషన్, అంతకుముందు మనం కరెన్సీ మానిటైజేషన్ చూసాం, ఈ రోజు గోల్డ్ మానిటైజేషన్ కూడా త్వరలో భారత్ చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్లోనే ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యావత్ భారతదేశ ప్రజలందరినీ కూడా కోరారు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయదు, గోల్డ్ కొనద్దు, కొన్ని రోజులు ఆగాలి అంటూ కూడా. ఆ రోజు నుండి ఈ రోజు డిస్కస్ చేసుకున్న రోజు వరకు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ఎందుకు కొనద్దు అన్నారు అనే ఒక కైండ్ ఆఫ్ డైలమా అందరిలో కూడా పడిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఈ రోజు గోల్డ్ ప్రైస్ భారీగా పెరిగింది అండ్ మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచడం వల్ల ఇంకా పెరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. 15% ఇంపోర్ట్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది. సో దీనివల్ల మళ్ళీ గోల్డ్ ప్రైస్ హైక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విత్ దాట్ యాడింగ్ టు దాట్ ఇలా ఇంపోర్ట్ డ్యూటీస్ ను పెంచడం వల్ల గోల్డ్ ను కొనకుండా చేయడం వల్ల రొటేషనల్ సిస్టంలో అంటే దేశంలో ఉన్న గోల్డ్ ని రొటేషన్ చేస్తూ కూడా రూపీ వాల్యూని స్థిరంగా చేసుకోవచ్చు అనేది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ లాగా అర్థమవుతోంది. ఇక ఏదైతే గోల్డ్ ఉందో అంటే నిరుపయోగంగా ఉన్న గోల్డ్, ఎస్పెషలీ టెంపుల్స్ లో ఉన్న గోల్డ్ ని సైతం ఈ రొటేషనల్ సిస్టమ్ లో వాడే అవకాశం మనకి కనిపిస్తోంది. సో ఇన్వెస్ట్మెంట్ లెక్క గోల్డ్ ని చూసి బ్యాంకుల్లో పెట్టి ప్రతి నెల కూడా వడ్డీను ఆశించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ అ రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, ఎవ్రీ మంత్ కూడా మనకి మనం ఇంటికి రెంట్ ఎట్లా అయితే వస్తూ ఉంటుందో సేమ్ అలానే గోల్డ్కి సంబంధించిన వడ్డీ కూడా ఎవ్రీ మంత్ మన బ్యాంక్ ఖాతాలో పడిపోతుంది. బట్ ఇది ఎవరికి ప్రాఫిటబుల్ అనేది కూడా ఆలోచిస్తే ఇది కేవలం గోల్డ్ని బిస్కెట్స్ రూపంలో లేదా కాయిన్స్ రూపంలో ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రమే ఇది లాభంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే జ్యువెలరీ రూపంలో కొంటారో అది కూడా ఎస్పెషల్లీ మనము స్టోన్స్, స్టడ్స్ ఉన్న జ్యువెలరీస్ను ఎక్కువగా కొంటూ ఉంటాం, సీజెస్ అండ్ స్టోన్స్. సో అటువంటి జ్యువెలరీ ఎవరైతే కొంటారో ఆ స్టోన్ ప్రైస్ పూర్తిగా కూడా వేస్టేజ్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి పూర్తిగా కూడా మనకి ఒక డెఫిసిట్లోనే బ్యాంక్లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో ఎస్, మొత్తానికి గోల్డ్ కి సంబంధించి ఒక కొత్త పాలసీతో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇవి